ఏంటి సంగతులు? 2016 మేజర్ యాక్సిడెంట్. సీట్ బెల్ట్ లేకపోతే ఈ పాటికి యమధర్మరాజు దగ్గర గోటీలు ఆడుకుంటూ ఉండేవాడిని. సీట్ బెల్ట్ కాదు, అది రక్షణ కవచం. పెట్టుకోండి అందరూ. బాగా వాన పడుతుంది. ఈరోజు చికెన్ లివర్ తోటి మంచి పులుసు పెట్టి, ఇదేంటి పొగ వస్తుంది? ఓ చల్లగా ఉంది. చికెన్ లివర్ తోటి మంచి పులుసు పెట్టి బ్లాక్ రైస్ తోటి అన్నం వండుకొని తిందాం. ఎట్లా ఉండాలి అంటే స్పైస్ మన ఇంట్లో ఉంటుంది కదా, అదే గన్ పౌడర్ అని పిలుచుకునే కారం, దాంతో వండుదాం. వాన పడుతుంటే ఎంత ఆనందంగా ఉంది. రాముల నన్ను నాగం చేసింది రో. ఫీనిక్స్ నుంచి నిన్న తుఫాన్లో వచ్చా. అక్కడి నుంచి మన లాస్ ఏంజలీస్ వరకు. బండి మాత్రం తల క్లీన్ అయిపోయింది. మన బండి తుఫాన్లో నడపడంలో ఎక్స్పర్ట్ కాదు. గ్రౌండ్ ఎలివేషను, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెమే ఉంటుంది. బండి ఎక్స్పర్ట్ కాదు, మనం ఎక్స్పర్ట్. వెళ్ళిపోదాం. ఫుల్లు పడుతుంది వాన. చికెను లివర్స్ అమ్ముతారనమాట. ఇలా ఈ 2-3 ప్యాకెట్లు దొరుకుతాయేమో అనుకున్నా. ఒక్కొక్కటి 1/2 కిలో, ఒకటే ప్యాకెట్ ఉంది. అందుకని దాంతోపాటు మామూలు చికెన్ కూడా తీసుకొచ్చా ఒకటి. ఇదిగో ఇలా ఉంటుంది. వాష్ చేసి ముక్కలు కోసుకోవాలి. ఆయిల్ కొంచెం మట్టిద్ది, తెలుసుగా, అన్నీ స్టాండర్డ్ సామాన్లే. కరివేపాకు అయిపోయినట్టు, కొత్త ప్యాకెట్ అవుతుంది. ఇది ఇంటికాడ నుంచి ఎండబెట్టి తెచ్చుకుంటాం అన్నమాట. లివరు ఎక్కువ ఉంది కదా, కరివేపాకు దంచాలన్నమాట, లేకపోతే లివర్ స్మెల్ పోదు. ఆయిల్ కూడా కొంచెం పట్టింది. ఉల్లిపాయలు, ఇది అన్నంలో తిందాం. ఓకే, బాగా ఈ చిన్నగా కోస్తే తెలుసుగా పులుసు టేస్ట్ రాదు. ఇలా తక్కువగా పిసిలి పారేయాలన్నమాట. కాలిద్ది, ఆయిల్ ఉంది కదా, జాగ్రత్తగా. ఉల్లిపాయలు వేగినాక టమాటాలు అయితే మంచిగా ఉల్లిపాయలు వేగినాయి. గోల్డెన్ బ్రౌన్ అవ్వకూడదు, ఉడికినట్టు అయితే చాలు. ఇదేంటి పొగొచ్చి ఒట్టి ఉల్లిపాయలు వేసి ఉడకబెట్టామన్నమాట, అంతే. ఉడకబెట్టామంటే కొంచెం కాల్చాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేయాలి, అంతే. ఇంకేం లేదు. ఫస్ట్ దీంట్లో 1/2 కిలో లివరు, 1/2 కిలో మామూలు చికెను ఉంది. దీంట్లోనే ఉల్లిపాయలు కాదు, టమాటాలు కూడా ఇసుకేద్దాం, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మంచిగా ఉడకాలన్నమాట. అది కూర ఉడుకు పట్టిన తర్వాత అన్ని మసాలాలు, స్పైసెస్ అన్నీ అప్పుడు వేసేసి మళ్ళీ ఉడకబెడతాం. అది హై పెడదాం పోయి. చాలా సింపుల్ అనమాట, కానీ మసాలాలు అన్నీ బాగా దంచి కొట్టాలి.
15 నిమిషాలు అవుతుంది. కూర ఉడుకు పట్టినట్టు ఉంది. ఇప్పుడు అందులో స్పైసెస్ అన్నీ వేసేద్దాం. అది తెలుసుగా మనం ఏం వేస్తాము. అల్లం చిన్నులపై పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అంతే. ధనియాల పొడి దంచి కొట్టాలి. ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకున్న సామానే అనమాట. కారం, గన్ పౌడర్ లగా దింగే. వాటర్ కూడా పోస్తా. ఇప్పుడే పోయొద్దు వాటర్. మంచిగా ఉడకాలి. మళ్ళీ ఇది మంచిగా కలుపుకొని కొంచెం జాగ్రత్తగా కలపాలి రో, లేకపోతే లివర్ ముక్కలు మటాష్ అయిపోతాయి. ఉడుకు. నిన్న పెట్టిన గన్ను వీడియోకి కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఎక్కువగా అడిగిన కామెంట్లు గన్ను రేట్లు ఎంత ఉంటాయి అని చెప్పి. మామూలుగా అయితే లో క్వాలిటీ AK-47 అయితే $400, అంటే 36,000 నుంచి 2 లక్షలు 3 లక్షల దాకా కూడా ఉంటాయి. ఇంకొకటి AR-15 అంటే ఆర్మలైట్ 15, అది AK-47 రష్యన్ వాళ్ళదైతే AR-15 అనేది US వాళ్ళది. అవి కూడా అంతే 35-40 వేల నుంచి లో క్లాసు, మీడియం క్లాసు, టాప్ క్లాస్ అంటే లోపల వాడే మెటీరియల్స్ చాలా ఇంటెన్స్గా తయారు చేస్తారు. హై క్వాలిటీ రోబస్ట్ మెటీరియల్స్ తోటి. సరే, బుల్లెట్ రేట్లు షార్ట్ గన్ బుల్లెట్ ఒక్కొక్కటి $1కి 4 వస్తాయి. అంటే ఒక్కొక్కటి $20 అలా పడిద్ది. తక్కువ రేటు. కొంచెం ఎక్కువ రేటు అయితే $1కి 1 అలా ఉంటాయి. AK బుల్లెట్లు, AR-15 బుల్లెట్లు కూడా అంతే. 50 సెంట్స్ ఉంటుంది ఒక్కొక్కటి, అంటే $40 అనమాట. ఇది తింటున్నారా? ఇండియాలో దొరుకుతున్నాయా? ఆస్ప్రాగస్ సూపర్ ఉంటాయి, పచ్చి కూడా. చాలా హై ఫైబర్ ఉంటుంది. ఉడకబెట్టకూడదు వీటిని. ఉడకబెట్టద్దు అంటే కర్రీకి మళ్ళీ వండరు. ఏంటంటే సింపుల్గా స్టర్ ఫ్రై పైన వేయించడమో లేకపోతే గ్రిల్ చేయడమో చేయాలి. మంచిగా గ్రిల్ అయితే, మంచిగా టోస్ట్ అయితే ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది. పచ్చి కూడా సూపర్ ఉంటాయి. వెరీ హై ఫైబర్. ఇంకా చూసిన కొన్ని కామెంట్లు ఏంటంటే, గన్ కంపెనీల పేర్లు అంత ఫాస్ట్గా చెప్తున్నావు అంటే, మనకు తెలిసిన సబ్జెక్ట్ కదా, కార్ల పేర్లు చెప్తాం కదా, అది కూడా అంతే. గన్స్ని ఇండియా తీసుకురావచ్చా? సమస్య లేదు. తలకిందులుగా తపస్సు చేసినా కానీ ఆ పని అవ్వదు. స్పోర్ట్స్ కేటగిరీలో స్పోర్ట్స్ ఆడటానికి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు, కానీ మామూలుగా తీసుకెళ్లే వాళ్ళు లేదు. అలా ఉండుంటేనా ఈ పాటికి ఒక లోడ్ వచ్చేది అక్కడికి. ఇది వైల్డ్ రైస్. బ్లాక్ రైస్ కొందామని వెళ్ళా, బ్లాక్ రైస్ స్టాక్లో లేదు, అందుకని వైల్డ్ రైస్ కొన్నా. దీంట్లో బ్రౌన్ రైసు, వైల్డ్ రైసు, బ్లాక్ రైసు అంతా మిక్స్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఒకటి హెల్త్కి మంచిది. అంటే ఎందుకు అంటే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నది తింటే మెల్లగా అరిగిద్ది. లోపల ఉన్న సామాన్లన్నింటినీ ఫ్లెష్ చేసిద్ది బయటికి, తొందరగా ఆకలవ్వదు. నాకు ఎప్పుడు అవుతానే ఉంటుంది, అయినా కానీ తింటాను. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఏంది ఇగో ఎన్ని రకాలు ఉన్నాయి చూడు. 5-6 రకాల రైసులు, బియ్యం గింజలు ఉన్నాయి దీంట్లో. బ్రౌన్ ఉంది, వైట్ ఉంది,
అంటే బ్రౌన్ అంటే సపరేట్ రకం కాదు తెలుసుగా. మామూలు రైస్నే పైన పొట్టు కొంచెం తక్కువ తీస్తే అదే బ్రౌన్ రైస్. ఇదేమో బ్లాక్ రైస్. ఇది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. బ్లాక్ రైస్ లోపల కూడా బ్లాక్ ఉంటుంది. ఎప్పుడన్నా బ్లాక్ రైస్ పొలాలు చూసారా మీరు? పొలం కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. అంటే చెట్లు మొక్కలు వరి మొక్కలు కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి. ఏమైనా స్మెల్ ఉంటుందేమో చూద్దాం. బాస్మతికి స్మెల్ ఉంటుంది కదా, ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంది రైస్కు. మళ్ళీ దీన్ని నేను కడగను, కడిగితే దాని న్యూట్రియంట్స్ పోతాయి. భలే ఉంది ముద్దుగా. ఒక 3 గ్లాసులు పోస్తా. ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో. చికెన్ పరిస్థితి చూద్దాం. ఓకే, మంచిగా ఉడుకు పట్టేసింది. ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ పోయాలి. వాటర్ ఎందుకంటే పులుసు కదా. వాటర్ పోసుకోకూడదు అనుకుంటే స్పైసెస్ మసాలాలు తక్కువ వేయాలన్నమాట. లేకపోతే ఉప్పు కారం అవన్నీ ఎక్కువ వేసాం కదా, మరీ ఇంటెన్స్గా ఉంటుంది, అందరు తినలేరు. ఇంకొకటి డెజర్ట్ ఈగల్ గన్ గురించి, M416 గురించి చాలామంది అడిగారు. ఫేవరెట్ ఏది అంటే చాలా కామెంట్లు పెట్టారు. డెజర్ట్ ఈగల్ని ట్రై చేశాను చూపిద్దామని, కానీ నాకు దొరకలేదు. ఇంకోటి M416, అది చాలా బెస్ట్ గన్స్లో ఒకటి. హిక్లర్ అండ్ కోక్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. హెక్లర్ అండ్ కోక్ వాళ్ళు జర్మన్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారనమాట. యూఎస్లో చాలా చోట్ల ఉంటాయి అవి కూడా. ఇంకోటి ఏంటంటే గన్స్లో ఎన్ని రకాలు ఉంటాయని చెప్పి కొన్ని కామెంట్లు చూసా. గన్స్ని ముఖ్యంగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి హ్యాండ్ గన్స్, చిన్నగా ఉంటాయి కదా. ఇంకొకటి షార్ట్ గన్స్, కింద నుంచి లాగి కొడతాం కదా, అది. మూడవది రైఫిల్స్. ఈ మూడిట్లో బెస్ట్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ గన్స్లో గ్లాక్ అనేది బెస్ట్ హ్యాండ్ గన్ అనమాట. గ్లాక్ 19, గ్లాక్ 45 చాలా గన్స్ ఉన్నాయి వాటిల్లో. ఇంకొకటి రైఫిల్స్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. స్నైపరు, లేకపోతే AR-15, లేకపోతే 50 క్యాల్, వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా బుష్ మాస్టరు, రెమింగ్టన్ తయారు చేసిన AR-15s చాలా ఫేమస్ అనమాట. ఇంకొకటి స్మిత్ అండ్ వెసన్, AR-15లో ఈ కంపెనీ వాళ్ళు చాలా టాపు. ఇంకొకటి షార్ట్ గన్స్లో బెస్ట్ షార్ట్ గన్స్ ఏది అంటే జనరల్గా రెమింగ్టన్ 870, మాస్బర్గ్ 500, ఈ 2 షార్ట్ గన్స్ కూడా బెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ పంప్ యాక్షన్ షార్ట్ గన్స్లో అవి బెస్ట్ అనమాట. అంత తొందరగా జామ్ అవ్వవు. వాటిని ఎక్కువ వాడేది క్లోజ్ కాంబాట్, దగ్గరగా ఉన్నప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు షార్ట్ గన్స్ అత్యంత దారుణంగా ఉంటాయి వాటి పవర్. సరే, దాని సంగతి ఏంటో చూద్దాం. అగ్నిపర్వతం లావా ఉడికినట్టు ఉడుకుతుంది. ఓకే, ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం. సూపర్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని కామెంట్లు చూసా. మిలిటరీ వార్ ట్యాంక్స్ చూపిమని చెప్పి. కమింగ్ సూన్. అమ్మ ఉడకమ్మ, ఆకలవుతుంది. కొంచెం రేట్ ఎక్కువ, 1 kg ఇది 2.25 lbs, అంటే కేజీ, కరెక్ట్గా కేజీ $10, అంటే $900. పబ్జీ ఎఫెక్ట్ అనుకుంటా. గన్స్ మీద
చాలా నాలెడ్జే ఉంది జనాలకి. అంటే గన్స్ డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కదా, అందరికీ తెలిసి ఉండకపోవచ్చేమో అని అనుకున్నా. ఎంతైనా యుఎస్ వాళ్ళతో పోల్చుకుంటే ఇండియాలో గన్ నాలెడ్జ్ చాలా తక్కువ. అయినా కానీ మెజారిటీ చాలా మెంబర్స్ కామెంట్స్లలో రాస్తుంటే నాకు అర్థమైంది వీడియో గేమ్ ఎఫెక్ట్స్. అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసి కొత్తిమీర లగాదేంగే. అది మంచిగా ఫ్లేవర్ దిగిద్ది కర్రీలోకి. ఈ రైస్ వైల్డ్ రైస్ టైం పట్టేటట్టు ఉంది, ఇంకా అరగంట పట్టిద్ది వైల్డ్ రైస్. ఇప్పుడు అరగంట ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి తినేస్తాను. నా ఫేవరెట్ గన్ ఏది అని చెప్పి చాలామంది అడిగారు. గన్స్లో నాకు చాలా ఉన్నాయి ఫేవరెట్లు, కానీ నాకు పర్సనల్గా మాస్బర్గ్ 500 పంప్ యాక్షన్ షార్ట్ గన్ అంటే చాలా ఇష్టం. హాలీవుడ్ మూవీస్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, కింద నుంచి లాగి 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 కొడుతుంటే అన్ని గన్స్కి ఒక రకమైన సౌండ్ వస్తే షార్ట్ గన్కి ఇంకో రకమైన సౌండ్ వచ్చింది. అది ఇష్టం నాకు. అది వైల్డ్ రైస్ ఉడుకుతుంటే కలర్ ఎలా మారిపోయిందో చూడు. అదిగో కలర్ చూడ ఎలా ఉందో, పర్పుల్ కలర్ వంకాయ కలర్లోకి వెళ్ళిపోయింది. దాని కింద ఒక రాకెట్ బర్నర్ పెట్టాలి, అప్పుడు కానీ ఫాస్ట్గా అవ్వదు. మన గన్ను వీడియోనే చూస్తున్నా కామెంట్లు, ఎన్ని కామెంట్లు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఎన్ని కొనుక్కోవచ్చు గన్స్ అనేది లిమిట్ ఉంటుందా అంటే లిమిట్ లేదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, నేను చూసిన వాళ్ళు 40-50 గన్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. 40-50 లిమిట్ ఏమీ లేదు. కానీ కొన్ని స్టేట్స్లో ఒక గన్ను కొనుక్కుంటే 10 రోజుల దాకా సెకండ్ది కొనుక్కోవడానికి ఉండదు, 11వ రోజు కొనుక్కోవచ్చు అనమాట. కొన్ని స్టేట్స్లో ఒకటే రోజు వెళ్ళి 10 కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. పాత మూవీస్లో, హాలీవుడ్ మూవీస్లో, కౌబాయ్ మూవీస్లో గన్స్ తీసుకొని వెళ్ళి దడేలను పీల్చుకుంటూ ఉంటారు కదా, అటువంటి కల్చరు నిజంగా అటువంటి కల్చర్ అమెరికాలో లేదు. 1850-1900 ఆ సంవత్సరంలో కౌబాయ్ మూవీస్ అదంతా కూడా ఆ రోజుల్లో కూడా ఇల్లీగలే. పోలీసు ప్రాసిక్యూషను, జైల్లో పెట్టడం అవన్నీ కూడా ఉండేవి. అదంతా హాలీవుడ్ జిమ్మిక్స్ అనమాట. అట్లా లేదు ఆ రోజుల్లో కూడా. వైల్డ్లో ఉండేది ఏది ఒట్టిగా అంత తొందరగా మాట వినదు. వైల్డ్ యానిమల్స్ అయినా అంతే, వైల్డ్ రైస్ అయినా అంతే. కరెక్ట్ 65 నిమిషాలు అయింది పెట్టి, ఇంకా ఉడుకుతానే ఉంది. ఉడుకు ఆ పని తినేద్దామా? వద్దులే, కడుపులోనే పొచ్చిద్దాం. మొత్తానికి రైస్ కంప్లీట్ అయింది, 70 నిమిషాలు పట్టింది. స్మెల్ కూడా చాలా వైల్డ్గా ఉంది. వైల్డ్గా అంటే గంజి ఉంటుంది చూసారా, కంప్లీట్గా అదే స్మెల్ వస్తుంది. ఏమన్నా కలర్ఫుల్గా ఉందా అసలు? ఉడికిన తర్వాత ఇంతసేపు ఎప్పుడూ ఆగలేదు. ఉట్టి చికెన్ అన్నా తినేయాల్సింది. అమ్మ లివర్లో దాక్కున్నాయి, లివర్లు అన్నీ. అటాక్. వైల్డ్ రైస్ తోటి, లివర్ పులుసు తోటి మన
సామాన్ వేసి ఆహా, గుర్తుందా? లగ్జరీగా ఉండటం అంటే పిజ్జాలు బర్గర్లు తినటం కాదు, నచ్చింది తినటం. అబ్బా, ఏందిరా ఇందాక నుంచి చలేస్తుంది అనుకుంటున్నా. షర్టు ఇందాక వాన్లో తడిసిన కాడి నుంచి అంతే ఉంది, తడిసిపోయి. రెడీ అవుదాం తినడానికి. ఇక కాలుతుంది, కాలితే కాలని తినేద్దాం, ఆకలి అవుతుంది. ఓకే, లివరు ఫస్ట్ బైట్. ఏమి టేస్ట్! ఎంతైనా లివరే. కంప్లీట్గా లివర్తో వండితే ఇంకా అదిరిపోయింది అసలు. నిన్న ఏంటి గన్స్ గురించి మాట్లాడుతుంటే చంద్రముఖికి మళ్ళీ వెలిగిపోతుంది మొహం అని కొన్ని కామెంట్లు చూసా. ఏదో మీ అభిమానం తమ్ముడు. వైల్డ్ రైస్ తిన్నారా ఎవరన్నా? నిజామాబాద్లో అటు ఇటు డ్రైవ్ చేసేటప్పుడు ఒక దగ్గర పొలాలు చూసా. వర్ణి నుంచి నిజామాబాద్ వెళ్ళే రోడ్డుకి ఒక దగ్గర బ్లాక్ కలర్లో పొలం కనపడుతుంది. ఏంది అని మా తమ్ముడిని అడిగితే బ్లాక్ రైస్ అని చెప్పాడు. మన దగ్గర కూడా పండిస్తున్నారు. లివర్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బాడీలో ఐరన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు లివర్ తింటే మంచిది. అదనమాట. మళ్ళీ కలుద్దాం. కానీ మరి